ఓళ్ళు పడితే ఇది ఇసుక సంచి సిమెంట్ సంచులు వేసి గ్రామస్తులు టెంపరీగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ వెనకాల కూడా మొత్తం ఓళ్ళు పడితే దీనంతా కూడా ఈ గడ్డి ఈ సిమెంట్ సంచులలో ఇసుక నింపి వేసి గ్రామస్తులు ఇరిగేషన్ వాళ్ళు టెంపరీగా ఇది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయినా కూడా లీకేజ్ అవుతూ ఉంది చెరువు మొత్తం. పర్మనెంట్ సొల్యూషన్ అనేది చెరువు లేకుంటే ఈ చెరువు చాలా ఇబ్బందిగా ఉన్నది. ఎండాలు లూకుంటారు, ఈ వానాల్లో మట్టి వచ్చే మట్టి ఉంటుందా, మట్టి వల్ల మెల్లె పోతుంటుంది. ఇప్పుడు ఈరోజు గడ్సింగాపూర్ భారతీయ జనతా పార్టీ నుంచి ఈరోజు విజిట్ చేయడానికి వచ్చినాము. గడ్సింగాపూర్కి సంబంధించిన రాయన్ చెరువు. ఈ రాయన్ చెరువు దాదాపుగా 100 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. దీని యొక్క పారుదల ఒక 200 వరకు ఉంటుంది రైతులకు. అటువంటి చెరువు నిర్లక్ష్యానికి గురై గతంలో ఇచ్చినటువంటి కాంట్రాక్టర్ నాసి రకం పనిచేయడం కారణంగా ఈరోజు ఈ యొక్క కాలువ నిరంతరము ఈ యొక్క రంధ్రం పడి నీళ్లు నిరంతరం పారుతూ ఉన్నది. అదొక పెద్ద గండిగా అయితే చెరువు మొత్తం పోయి గ్రామం కూడా ప్రమాదంలో ఉన్నటువంటి చెరువు ఇది. అయితే దీన్ని ఇరిగేషన్ వాళ్ళకు చాలాసార్లు విన్నవిస్తే నిన్న మొన్న నుంచి గ్రామస్తులు ఇరిగేషన్ వాళ్ళు కలిసి టెంపరీగా ఏదో కాగితం సంచులలో మట్టి నింపి వేసి దాన్ని టెంపరీగా చేయడం జరిగింది. అయినా కూడా లీకేజ్ వస్తూ ఉంది. ఆ కాంట్రాక్టర్ మీద వెంటనే చర్య తీసుకోవాలి. అదే రకంగా దీన్ని పర్మనెంట్ వర్క్ చేయాలి. ఎందుకంటే ఇది చాలామంది రైతులు, ఈ గ్రామానికి సంబంధించిన రైతులు ఈ చెరువు పైన ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. అదే రకంగా ఈ చెరువుకు సంబంధించినటువంటి సిమెంట్ కాలువ కేవలం గ్రామ వరకే ఉన్నది. అవతల చాలా పొలాలు ఉన్నాయి. ఆ రైతులకు కూడా సిమెంట్ కాలువ ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ తీసుకొచ్చి పారుదలలోకి ఈ యొక్క చెరువుని తీసుకురావాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.